శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. కొన్ని తిథుల్లో చేసే దానం ధర్మం అది చిటికెడైనా సరే దాని ఫలితం అమోఘం అద్భుతమని మన పురాణాలు వివరిస్తున్నాయి. అందులో కొన్ని తిథులు ఏమిటంటే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, ఇటువంటి రోజులు, ఇటువంటి పుణ్య తిథులలో మనం చేసే దాన ధర్మాలు అత్యంత ఫలం లభిస్తుంది. అయితే అమావాస్య రోజు మనము కొంచెమైనా దానం చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే అధిక ఫలం లభిస్తుంది. తిథులు అమావాస్య, పౌర్ణమి ఇటువంటి తిథులు చేసే దానం ఈ తిథుల్లో చేసే దానం మనకి ఎంతో అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. అయితే మనకి ఇంటి చుట్టుపక్కల దానం చేయడానికి ఎవరు లేకపోతే ఒక ముద్ద పెరుగన్నమైనా సరే కుక్కలకి, పశుపక్షాదులకి పెట్టాలి. మనం కుక్కలను కూడా మనం కాలభైరవుడిగా మనం భావిస్తాం. మన హిందూ ధర్మాలు ఏం చెప్తున్నాయంటే ప్రతి జీవిలోనూ పరమాత్ముడు ఉంటాడు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు చక్కగా కుక్కలకి పెరుగన్నం పెట్టడం వలన చాలా మంచి అయితే జరుగుతుంది. కుక్కలకి పెరుగన్నం అయితే ఖచ్చితంగా పెట్టండి, మంచిగా జరుగుతుంది. ప్రసాదాలకు కూడా బియ్యము, నూకలు అటువంటివి పెట్టండి. అలాగే